ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో నగరంలోని పెట్రోల్ బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో నగరంలో చాలా వరకు పెట్రోల్ బంకులు మూసివేశారు. కొన్ని బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హైదరాబాద్ లో పెట్రోల్ బంకులన్నీ ఫుల్ రష్ గా కనిపిస్తున్నాయి. మరికొన్ని బంకుల్లో కూడా ఇప్పటికే నో స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఏదైతే దేశవ్యాప్తంగా లారీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు సమ్మె చేస్తున్న కారణంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నూతనంగా మోటార్ వెహికల్ చట్టంలో నూతనంగా తీసుకొచ్చిన యాక్ట్ ఏదైతే ఉందో హిట్ అండ్ రన్ యాక్ట్, దానికి సంబంధించి దాన్ని రద్దు చేయాలన్నట్టు కూడా దేశవ్యాప్తంగా కూడా లారీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు అంతా కూడా సమ్మె బాట పట్టారు. మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే పలు వాహనాలు ఇతర భారీ స్థాయిలో కూడా రోడ్లపైనే బైఠాయించిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి వచ్చే లారీలు కావచ్చు, పెట్రోల్ బంకులకు సంబంధించిన ఆ ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సమ్మెలో చిక్కుకోవడం కావచ్చు, వాళ్ళంతా కూడా సమ్మె చేస్తున్న నేపథ్యంతో ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి పెట్రోల్ బంకులన్నీ నో స్టాక్ బోర్డులుగా దర్శనమిస్తున్న నేపథ్యం కావచ్చు. గత 3 రోజులుగా కూడా సమ్మె చేస్తున్న నేపథ్యం కావచ్చు. రేపటి నుంచి కూడా సమ్మె కొనసాగిస్తున్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యం కావచ్చు. మనం ఏదైతే లకిడికాపుల్, అలాగే కోటి, ఇతర హైదరాబాద్కి సంబంధించి అబిడ్స్ సంబంధించిన ఈ ప్రాంతాల్లో పెట్రోల్ బంకులన్నింటికి కూడా ఇప్పటికే నో స్టాక్ బోర్డులు పెట్టారు. నో పెట్రోల్ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ వాహనదారులు సైతం కూడా ఇక్కట్లు పడుతున్న నేపథ్యం కావచ్చు. మనం విజువల్స్లో కూడా వచ్చు. అంటే పెట్రోల్ బంకులకు సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే గంట క్రితం కూడా ఈ వార్తలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో పెద్ద ఎత్తున వాహనాలు ఏదైతే పెట్రోల్ బంకులకు సంబంధించి కూడా వాహనదారులు కావచ్చు, ఇతర బాటిల్స్లో పెట్రోల్ తీసుకుపోతేందుకు ఇక్కడ వస్తున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటికంటే ఇప్పటికే ఇక్కడ నో స్టాక్ బోర్డులు కావచ్చు, ఇక్కడ పెట్రోల్ అందుబాటులో లేదని కూడా బోర్డులు దర్శనమిస్తున్న ఆ నేపథ్యం కావచ్చు. ఇకతో సహా దేశవ్యాప్తంగా ఈ సమ్మె కొనసాగుతున్నది కాబట్టి ఇక్కడ పెట్రోల్ కొరత ఏర్పడిన నేపథ్యం కావచ్చు. ఇక ఏదైతే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఆ చట్టం హిట్ అండ్ రైట్స్ ఏదైతే ఉందో దాంట్లో సంబంధించి 10 లక్షల జరిమానా, అలాగే 10 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని వచ్చిన నేపథ్యం కావచ్చు. దాన్ని రద్దు చేయాలి. లారీ డ్రైవర్స్కు దీన్ని ఏదైతే వాళ్ళకు సంబంధించిన దాంట్లో ప్రత్యేకంగా చేర్చడం ద్వారా తమ పైన కూడా కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నట్టుగా కూడా వాళ్ళు ప్రధానమైన ఏదైతే దీన్ని రద్దు చేయాలనే డిమాండ్తో ఈ సమ్మె బాట పట్టిన నేపథ్యం కావచ్చు. దీనికందరికీ ఇప్పుడు దేశవ్యాప్తంగాతో సహా హైదరాబాద్లో పెట్రోల్ బంకులన్నిటి కూడా పూర్తిగా నో స్టాక్ బోర్డులు వాహనాల రద్దీతో కూడా నిండిపోతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ మనం ప్రస్తుతం అది అబిడ్స్లోని పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న మనం చూడవచ్చు. అంటే 1 కిలోమీటర్ మేర వాహనాలన్నిటికీ కూడా బారులు తీరిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికే పెట్రోల్ బంక్ సంబంధించి పెట్రోల్ నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఇక్కడ డీజిల్కి సంబంధించి డీజిల్కి సంబంధించి కూడా మరికాసేపట్లో దీని నో స్టాక్ బార్లు వస్తాయన్నట్టు కూడా ఇక్కడ సిబ్బంది కావచ్చు, నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక మనతో పాటు ఇక్కడ పెట్రోల్ బంకు సిబ్బంది ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు ఏ టైం నుంచి పెట్రోల్ అందుబాటులో లేదు, దీనికి వాహనదారులకు సంబంధించి ఎంతమంది ఇప్పటికీ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు? మధ్యాహ్నం 12కి అయిపోయింది పెట్రోలు. అప్పటి నుంచి జనాలు వస్తూనే ఉన్నారు. కమ్సే కమ్ 5-6 వేలు పబ్లిక్ వచ్చింది. లేదని చెప్తున్నాము, ఇబ్బంది పడుతున్నాము, అటు ఇటు చెప్పుకుంటా ఇంతే ఉంది. ఎట్లా ఇప్పుడు ఎందుకు ఈ పెట్రోల్ కొరత ఏర్పడేది? నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఇప్పుడు డీజిల్కు అయితే లారీ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారంట. అక్కడ ఇది అమిత్ షా ఏదో తీసిండట పాలసీ, దాని గురించి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. డీజిల్ ఉంది, డీజిల్ కూడా అయిపోయే స్టేజ్లో ఉందని చెప్తున్నారు. ఎంత అంటే ఇప్పుడు పూర్తిగా మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉన్నది కాబట్టి డీజిల్కి సంబంధించి మన దగ్గర స్టాక్ ఎంతవరకు ఉన్నారు? డీజిల్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నడుస్తుంది, ఆడ నుంచి అయిపోతుంది, అది కూడా అయిపోతుంది. పూర్తిగా పెట్రోల్కి సంబంధించి కూడా ఇక్కడ అబిడ్స్కి సంబంధించి నాంపల్లి కావచ్చు, అబిడ్స్ కావచ్చు, నకిడికపూల్ కావచ్చు, ఈ ఖైరతాబాద్ కావచ్చు, ఇక్కడ ఈ పెట్రోల్ బంక్స్లన్నీ కూడా ఇప్పటికే నో స్టాక్ బోర్డులు పెట్టాయి. ఇక్కడ పెట్రోల్ కూడా అందుబాటులో లేదు. పూర్తిగా మరి కాసేపట్లో డీజిల్కి సంబంధించి స్టాక్ కూడా పూర్తిగా వస్తుంది. లారీ డ్రైవర్ల సమ్మె విరమిస్తేనే దీనికి ఏదైతే దీనికి సంబంధించిన సమస్యకు పరిష్కారమైనట్టుగా కూడా చెప్తున్న నేపథ్యం మనం చూడవచ్చు. అంటే పూర్తిగా ఇక్కడ సంబంధించి కిలోమీటర్ల వేర బారులు తీరిన నేపథ్యం కావచ్చు. వాహనాలకు సంబంధించి కూడా ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్కు వస్తారు. దినసరిగా పనులు చేస్తున్న వాళ్ళు వస్తున్న నేపథ్యం వాళ్ళన్నిటికీ కూడా తిరిగి ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక నో స్టాక్ బోర్డులు పెట్టడంతో ఎటు తోచలేని పరిస్థితులు అందరూ కూడా ఇతర మార్గాలను ఎంచుకుంటున్న నేపథ్యం కావచ్చు. అన్ని పెట్రోల్ బంకులకు సంబంధించి అంటే పూర్తిగా హైదరాబాద్కు సంబంధించిన అన్ని పెట్రోల్ బంకుల్లో ఇదే
వస్తుంది కాబట్టి ఆఫీస్ టైం అంతటికి కూడా బయటకు వెళ్తున్న నేపథ్యం ఇక పూర్తిగా మరి కాసేపట్లో ఈ పెట్రోల్ బంక్ సంబంధించిన పూర్తి నో స్టాక్ బోర్డుతో పాటు మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మరోసారి అంటే వాహనదారులకు సంబంధించి కూడా పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం కావచ్చు. ఇక మరి కాసేపట్లో దీనికి సంబంధించిన పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కూడా పెరిగే అవకాశం ఉండదు కాబట్టి ఇక పూర్తి అంటే హైదరాబాద్కి సంబంధించి ఇప్పటికే అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డు దర్శనమిస్తున్నాయి. బంద్ చేసి పెట్రోల్ బంకులు మూసివేసిన ఆ పరిస్థితి అయితే కొనసాగుతున్నది. ఓవర్ టు స్టూడియో.